ఖమ్మంలో తెలంగాణ ప్రజాపాలన వేడుకలు జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఎగరేశారు డిప్యూటీ సీఎం భట్టి. ఆర్థిక స్థితిగతులను గాడిలో పెడుతూ అభయహస్తం హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రజాప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు నూతనంగా 24,818 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా 1,03,166 కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్ పొందుతున్నాయి. ఆర్థిక స్థితిగతులను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన అభయహస్తం గ్యారంటీ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు. పేదవాని సొంత ఇంటి కల సాకారానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి పూర్తి సబ్సిడీతో లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తుంది. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్లు అందజేశాం. పిల్లలందరికీ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాం. సాయుధ రైతాంగ పోరాటంగా ఏర్పడి పెద్ద ఎత్తున రజాకారులను ఎదిరించి ఈ ప్రాంతాన్ని ప్రజాస్వామ్య పాలనలో భాగస్వాములు చేసిన ఘనమైన చరిత్ర కలిగిన వారందరినీ స్మరించుకోవటం మనందరి బాధ్యత. ఆనాటి ప్రముఖ కవి దాశరథి గారు లాంటి వాళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో నుండి వారు ప్రయాణం సాగించినటువంటి విధానం కూడా మనందరం గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్టి అమరవీరులందరికీ నివాళులర్పిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 15ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రజల ఆకాంక్షలను పరిడవిల్లినట్లుగా నిర్వహిస్తుందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి మారినటువంటి ఈ రోజు ప్రజాస్వామ్య కాముకులందరికీ కూడా పండుగ లాంటి రోజుగా ఈ ప్రభుత్వం భావిస్తాం. ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా 2030 నాటికి 1,98,000 కోట్ల పెట్టుబడితో 20,000 మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి, 1,14,000 మందికి ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం కింద మన జిల్లాలోనే 550 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం.